హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, హస్తనాపురంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు బ్లాక్ కావడంతో వర్షపు నీరు కాలనీల్లోకి చేరింది. సాగర్ రింగ్ రోడ్డులోని రెడ్డి కాలనీ, సౌభాగ్యపురంలో వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎర్రగుంట తాండాలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతాలలో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాలు, నాలాల ప్రక్కన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పలు చోట్ల భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నగరంలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సరూర్ నగర్ చెరువు కట్ట తెగిపోవడంతో 5 కాలనీలకు సంబంధించిన ఇళ్లలోకి నీళ్లు చేరింది. దీంతో రాత్రి నుండి కాలనీ వాసులు ఇళ్లలోనే ఉండిపోయారు. రాత్రి నుండి కనీసం బయటకొచ్చేందుకు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక ప్రస్తుతం సరూర్ నగర్లో పలు కాలనీల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. ఓవర్ టు యు ఉజ్జయిని. నగరంలో వర్షం పడితే నరకమేనా అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుండి కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అంతా కూడా చిత్తడిగా మారింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గుముఖం పట్టినా కూడా మళ్ళీ నిన్నటి నుండి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలే కురుస్తున్నాయి. దీంతో నగరంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమయంలో ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం సరూర్ నగర్లో ఉన్నాము. సరూర్ నగర్లో దాదాపు ఏదైతే కోదండరాం నగర్ ఉందో దాదాపు 5 నుండి 6 కాలనీలన్నీ కూడా ఇంకా జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. అయితే నిన్న సాయంత్రం నుండి కురుస్తున్న వర్షాలకి ఎక్కడైతే ఈ సరూర్ నగర్ చెరువు కట్ట అంతా తెగిపోయి లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే కాలనీస్ ఉన్నాయో కాలనీస్ అంతా కూడా వాటర్ వ్యాపించింది. దీంతో జనాలందరూ కూడా ఎవరి ఇళ్లలోనే వాళ్ళ ఇళ్లలో ప్రస్తుతం అయితే చూడొచ్చు మోకాల వరకు కూడా వాటర్ అయితే వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో తెలియని పరిస్థితి. వాటర్ అంతా కూడా మోకాల వరకు వచ్చింది. దీంతో గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నవారు ఉన్నారు, అదేవిధంగా చిన్నపిల్లల వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా నిన్న సాయంత్రం నుండి ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికీ కూడా వాళ్ళకి బయటికి వెళ్ళే అవకాశం లేదు. షాప్కి వెళ్ళి ఏమైనా ఫుడ్ తీసుకురావడం అన్నా, పాల ప్యాకెట్స్ తీసుకురావడం అన్నా ఎటువంటిది లేకుండా ఇళ్లలోనే చిక్కుకొని ఉన్నారు. దాదాపు వర్షం కురిసి కూడా 24 గంటలు అవస్తుంది. అయినా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది అయితే ధైర్యం చేసి రాడ్స్ పట్టుకొని అదేవిధంగా గోడలు పట్టుకొని కాలనీ బయటికి అయితే వచ్చి ఉన్నారు. వారి మాటలో కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ప్రతి సంవత్సరం కూడా సరూర్ నగర్లో వర్షం పడితే నరకమే అని కూడా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కసారి కేటీఆర్ అంటాడు, మున్సిపల్ శాఖ మంత్రి అంటాడు కదా, ఒక్కసారి కేటీఆర్ రమ్మని చెప్పండి. అలానే తలసాని శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆయన నీళ్ళు కాకపోతే మంటలు వస్తాయని చెప్పిండు, ఆయన కూడా రమ్మని చెప్పండి. కేసీఆర్ని రమ్మని చెప్పండి. డబుల్ బెడ్రూమ్లు అంకితమే కాదు, ఆ ప్రగతి అంకితం కావద్దు, వచ్చి ఒకసారి ప్రజా సమస్య చూడమని చెప్పండి కేటీఆర్ గారిని. కేటీఆర్ ఎక్కడున్నారు, ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు, స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ, సుధీర్ రెడ్డి గారు ఎప్పటి నుండి పరిస్థితి అండి? గత వారం రోజులు కూడా మనం చూసాము భారీ వర్షాలు కురిశాయి. మళ్ళీ నిన్న మధ్యాహ్నం నుండి కూడా కురుస్తున్నాయి. ఎప్పటి నుండి ఇలా వాటర్లో దిగ్బంధం అయింది మీ కాలనీ అంతా? అమ్మ, ఇది ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ప్రతి సంవత్సరం ఇదే మా కాలనీకి వచ్చిందే బాధ ఇదే. ఎప్పుడు చూసినా పిల్లలు జల్లలు మొత్తం అంతా ఉంటారు. ఈ కాలనీకి ఒక 5,000 కుటుంబాలు ఉన్నాయి ఈ కాలనీలో. ఇది గడ్డనారాయణ డివిజన్. స్థానిక కార్పొరేటర్ ఎక్కడ పోయిండు, మున్సిపల్ శాఖ మంత్రులు ఎక్కడ పోయారు, మున్సిపల్ శాఖ దానికి సంబంధించిన దీనికి ఏవైతే ఉంటారో దీనికి వాళ్ళు ఎక్కడ పోయారు, ఎమ్మెల్యే గారు ఏరి, మున్సిపల్ శాఖ మంత్రి ఎక్కడ పోయిండు, వాళ్ళు చూడండి. మేము ఆ విజువల్లో కూడా చూడొచ్చు ఏ విధంగా కష్టపడుతూ ఒక లోపల కాలనీ నుండి బయటికి రావాలంటే నరక యాతన అనుభవించుకుంటూ ఈరోజు కాలనీ నుండి బయటకు వెళ్తూ వస్తున్నారు. చెప్పండి అమ్మా, ఏ విధంగా ఉంది మీ కాలనీ పరిస్థితి?
చాలా తీవ్రంగా ఉంది మేడం. ఇంట్లో నుండి బయటికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇప్పుడు ఇళ్లలో అంతా కూడా వాటర్ చేరిపోయి ఉన్నాయా? చేరిపోయినాయి. మరి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు? అంటే నిన్న ఉదయం నుండి తిండి తిప్పలు తినకుండా అలాగే ఉన్నారు. మరి ఏ విధంగా ఆల్రెడీ క్లీన్ చేసుకుందామంటే కూడా వాటర్ అంతా ఫ్లో అవుతుంది కదా, ఎలా ఉంది పరిస్థితి? ఎంత క్లీన్ చేసినా కూడా వాటర్ వస్తూనే ఉంది మేడం. ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే ఇదే సంవత్సరమా, ఎప్పటి నుండి ఇక్కడ సరూర్ నగర్లో ఈ పరిస్థితి ఉంది? చాలాసార్లు వచ్చిందిలే కానీ ఈసారి చాలా ఎక్కువగా ఉంది మేడం. మరి మీరు ఎవరికైనా ఫిర్యాదు చేయడం కానీ ఎవరికైనా చెప్పడం కానీ చేశారా? లేదు మేడం, ఇప్పటివరకు అయితే ఎవరికి చేయలేదు మేము. సరే, మీరు మీ కాలనీకి ఎవరైనా వచ్చి చూసారా అండి? ఇంత వాటర్ అంతా కూడా ఇంత ఫ్లోయింగ్ వస్తుంది, మరి ఏ నాయకుడైనా కానీ ఎవరైనా అధికారులైనా వచ్చారా, చర్యలు చేపట్టారా? వచ్చిర్రు చూసిరు వెళ్ళిపోయారమ్మా. వచ్చిర్రు చూసిరు ఫోటోలు దిగిరి వెళ్ళిపోయారు. అంటే ఫోటోలకి అంకితం అవుతారా వీళ్ళు? అంటే సమస్య ఏందో తెలుసుకోరా వీళ్ళు? బాధ సమస్య ఏందో వాళ్ళు చూసుకోరా? తిన్నారా లేదని అడగరా? ఇప్పుడు లీడర్ ఉన్నారు, లోకల్ లీడర్, స్థానిక లీడర్ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, దీనికి సంబంధించిన కార్పొరేటర్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోయారు? ఇళ్ళలో ఉంటే అయిపోయిందా? వాళ్ళు మంచిగా ఉంటే అయిపోయిందా? అంటే మా పరిస్థితి ఏంది? మా సొంటల పరిస్థితి ఏంది? ఒక్కసారి మీరు చూడండి వాళ్ళ పరిస్థితి ఏంది నేను అడుగుతున్నా. ఎక్కడ పోయింది గవర్నమెంట్? ఏముంది గవర్నమెంట్కి? ఇదైనా చేసే గవర్నమెంట్ అని నేను అడుగుతున్నా. అయితే చూసాం కదా, దాదాపు కేవలం ఈ కోదండరాం నగర్లోనే దాదాపు 5,000 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 6 నుండి 7 కాలనీలు ఉన్నాయి. కేవలం ఒక కాలనీ కాదు, 6 నుండి 7 కాలనీలలో, అన్ని కాలనీలో ఇదే పరిస్థితి. అయితే మొట్టమొదటి కాలనీ అంటే ఇది. ఇక్కడ నుండి కూడా ఆ కట్ట తెగిపోయి, ఆ గోడలన్నీ కూడా తెగిపోయి వాటర్ అంతా ఫ్లో అయ్యుకుంటూ 5 కాలనీల వరకు వెళ్ళింది. ఇప్పుడు 5 కాలనీలో ఉన్న జనాలందరి పరిస్థితి కూడా ఇదే. ఎవరి ఇళ్లకు వాళ్ళు అంకితం అయిపోయి ఉన్నారు. ఒక్కరు కూడా బయటికి రావడానికి సాహసం అయితే చేయటం లేదు. వరద ఉధృతి మాత్రం చాలా ఘోరంగా ఉందని అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం అయితే ప్రజల వర్షంలో కూడా విన్నాము. ఇన్ని రోజులు అవుతుంది అంటే దాదాపు సంవత్సరాలు, ప్రతి సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా వర్షం పడిందంటే చాలు కాలనీవాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతారు. ఎందుకంటే ఎప్పుడు చెరువు తెగుతుందా, ఎప్పుడు కట్ట తెగుతుందా, కట్ట నుండి వాటర్ ఎప్పుడు వస్తాయా అంటూ భయభ్రాంతులకు గురవుతుంటారు. అయితే ప్రతి సంవత్సరం కంటే కూడా ఈసారి వర్షాలు ఇంకా ఎక్కువగా కురవడం, అయితే ఇంకా సెప్టెంబర్ మాసం వచ్చినా కూడా వర్షాల ఉధృతి తగ్గపోవడంతో ఈసారి అనుకున్న స్థాయి కంటే కూడా ఎక్కువ వరద నీరు వస్తుంది. చాలా ఇళ్లన్నీ కూడా బాసర్లు కావచ్చు, ఇంట్లో ఉన్న సామాన్లు కావచ్చు, అన్ని కూడా తడిసిపోయి ఉన్నాయి. చాలా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే బిల్డింగ్ పైన ఉన్నవారు ఓకే, కానీ ఇళ్లలు ఎవరికైతే కింద ఉన్నాయో వాళ్ళు నరక యాతన అనుభవిస్తున్నారు. నైట్ నుండి నిద్ర లేదు. ఇప్పటికీ ఒక్క అధికారి కూడా రాలేదు, ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరిగినా కూడా నిన్న రాత్రి నుండి ఇదే పరిస్థితి ఉన్నా కూడా ఏ నాయకుడు రాలేదు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా రాలేదు. ఎందుకు అసలు నాయకులు ఉండి అంటూ కూడా ఇక్కడ కాలనీవాసులు అయితే ప్రశ్నిస్తున్నారు. మొత్తం విధంగా అయితే మళ్ళీ రానున్న రోజుల్లో కూడా 3 రోజుల వ్యాప్తంగా మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టినా కూడా మళ్ళీ ప్రతిరోజు అయితే సాయంత్రం అవ్వగానే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పరిస్థితి ఇప్పుడే ఈ విధంగా ఉందంటే సాయంత్రం అయితే ఈ వర్షం ఉధృతి మరింతగా పెరిగి ఈ వాటర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఏదో ఒక శాశ్వత పరిష్కారం అంటూ ఉంటే 5,000 కుటుంబాలు నిలకడగా ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. ఇది సరూర్ నగర్లో ఉన్న పరిస్థితి అని చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీకాంత్ ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్ నుండి.